సో శ్రీ పద్మావతి ఎస్టేట్స్ అయితే హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అండి. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే టోటల్గా మనకి 4 పార్క్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్ కానివ్వండి, సీనియర్ సిటిజన్ కానివ్వండి, అండ్ అలాగే మనకి ప్లే ఏరియా కానివ్వండి, గార్డెనింగ్, ఇలా మనకి 4 సెక్షన్స్ కింద పార్క్స్ అనేది డివైడ్ చేశారు. ఇదే కాకుండా రైట్ నో మనకి ఇది వచ్చేసి 35 ఏకర్స్ కదా, ఎక్స్టెన్షన్ కూడా ఉంది, అది కూడా 70 ఏకర్స్. ఈ రెండిట్లకి కలిపి 1 ఏకర్లో మనకి క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట. దాంట్లో వచ్చేసి మనకి జాగింగ్ ఏరియా కానివ్వండి, అండ్ అలాగే మొత్తం మనకి వాకింగ్ ట్రాక్ కానివ్వండి, వాట్ నాట్ అన్నట్టుగా మన శ్రీ పద్మావతి ఎస్టేట్స్లో అయితే ఉందండి. ఇదే కాకుండా లాట్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను, రండి చూద్దాం. రైట్ నో మనం 30 ఫీట్ రోడ్లో అయితే ఉన్నామండి. ఆల్రెడీ మనం ఎమ్యూనిటీస్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే అసలు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అందరూ ఎవరైనా ప్లాట్స్ అవి తీసుకుంటే కనుక ఏది నియర్ బై ఉందని చెప్పేసి ఆలోచించే తీసుకుంటుంటారు. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మన కనెక్టివిటీ జస్ట్ షాద్ నగర్కి 1 కిలోమీటర్ అని అనమాట. అండ్ అలాగే మనకి మైక్రోసాఫ్ట్ అదాని డేటా సెంటర్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. అండ్ అలాగే 2 కిలోమీటర్స్లో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మనకి అవైలబుల్గా ఉందన్నమాట. చాలా దగ్గరలో ఉన్నాయన్నీ కూడా.